ఏ రోజైతే మనం సరైనటువంటి పని చేయమో ఆ రోజు చచ్చిన దినం. 200 ఏళ్ల క్రితం ఒక మనిషి పుట్టింది ఈ దేశంలో. ఏదో కొనుక్కొని తింటూ వెళుతోంది. ఒక చర్చి ఫాదర్ వచ్చి, బేటీ ఇలా మంచి పిల్లలు చిరుతిండి రోడ్ల మీద తినకూడదు అని భుజం తట్టి ఆ అమ్మాయి చేతిలో బైబిల్ పేపర్ పెట్టిపోయాడు. ఆ అమ్మాయికి ఆ రోజు నుంచి అరే ఇది ఏందో తెలుసుకోవాలి అని ఆపేక్ష కలిగింది. తెలుసుకోవాలంటే చదువు రాదు, తెలుసుకోవాలంటే చదవడానికి రాదు, రాయడానికి రాదు. అలాగా ఒక తీవ్రమైన సంఘర్షణ ఏర్పడింది ఆ అమ్మాయిలో. పెళ్లి తర్వాత కట్టుకున్న మొగుడు అబ్బాయి చదువుకోమని ప్రోత్సహించాడు. ఎంతో చదువుకుంది. అప్పుడు దానికి ఆ పాపకు అర్థమైంది, అరే జీవితంలో నాలాంటి పిల్లలు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు, వేయకూడదు, ఆడపిల్లలు చదువుకోకూడదు, ఆడపిల్లలు స్కూల్కి రాకూడదు అట్లనే చెప్పేవాళ్ళు. కానీ ఆ అమ్మాయి ఇది కాదు అని చెప్పి భారతదేశంలో మొట్టమొదటి స్కూల్ అమ్మాయిలకు ఏర్పాటు చేసింది. భారతదేశంలో మొదటి మహిళా టీచర్గా మొదలుపెట్టింది. కారణం, ఈరోజు మన దేశంలో మనం కాస్త పుస్తకం పెట్టి చదువుకుంటున్నాము, స్కూల్కి వెళ్ళగలుగుతున్నాము, ధైర్యంగా రోడ్ల మీద తిరుగుతున్నాము అంటే దానికి కారణం ఈ మహానుభావురాలు. చాలామంది ఈర్ష్యపడేవాళ్ళు, అయ్యో ఇది దొంగ పని చేస్తాం, దొంగ తిట్టేవాళ్ళు, చాలా గలీజు మాటలు తిట్టేవాళ్ళు, చాలా ఘోష పెట్టేవాళ్ళు, చాలా ఏడిపించేవాళ్ళు. ఆవిడ మీద రాళ్ళు విసిరేవాళ్ళు, స్కూల్కి వెళ్తుంటే రాళ్లతో కొట్టేవాళ్ళు, బురద చల్లేవాళ్ళు. ఆడపిల్లలకి చదువు చెప్పడం నేర్పించింది ఈ మహానుభావురాలు. మొదటి వసతి గృహం ఏర్పాటు చేసింది. జీవితాంతం కూడా సమాజ సేవకు అంకితమైపోయింది. ఆడపిల్లల్ని హక్కునే చేర్చుకుంది. ఇంటినే సేవా కేంద్రంగా మార్చేసింది. ఆఖరికి ప్లేగు వ్యాధి మహమ్మారి వ్యాపిస్తే ఆ మహమ్మారి సమయంలో అందరికీ సేవ చేస్తూ ఆ వ్యాధి ఈవిడికి సోకితే వ్యాధికి నివారణ లేకుండా ఆ వ్యాధిలో చచ్చిపోయింది, ప్రాణం విడిచింది. ఎవరివిడ? సావిత్రిబాయి పూలే. క్రాంతి వనిత అంటారు, క్రాంతి వనిత, విప్లవ వనిత. అమ్మాయిల చదువు కోసం తన సర్వస్వము పణంగా పెట్టింది. ఆవిడ భర్త ఎవరు? జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి, ఆవిడ పుట్టు పండుగ. ఏ విధంగా ఈ తల్లికి మనం రుణపడి ఉండగలం? వచ్చింది పోయినట్టు వచ్చారు. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అన్ని సంపాదించి వెళ్ళాలి, సాధించి వెళ్ళాలి. వేల మందిలో మీకు ఒక్కరికి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని శ్రద్ధగా వాడుకోవాలి. అన్నైనటువంటి పద్ధతిలో క్లాస్ నేర్చుకుంటాము. 30 రోజుల్లో అద్భుతమైన బ్యూటీషియన్స్ గా తయారయ్యి సావిత్రిబాయి పూలే పేరు మీద మేము సాధించి చూపిస్తాము. జై బోలో భారత్ మాతాకి.